ప్రతి తెలుగువాడు, ప్రతి ఆంధ్రుడి గౌరవం, అది అవసరం. అది అందుకనే రాష్ట్ర అవతరణ దినం ఎవరిది అంటే, రాష్ట్ర అవతరణ దినం ఎవరిది అంటే పొట్టి శ్రీరాములు గారు పుట్టిన రోజున, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినంగా మనం ప్రకటించబోతున్నాం జనసేన ప్రభుత్వం రాగానే. అలాగే పాలకొల్లుని మున్సిపాలిటీగా ఏర్పడి 100 సంవత్సరాలైంది. దీనిని శతాబ్ది ఉత్సవాలు జనసేన ప్రభుత్వం ఏర్పడి వెంటనే జరుపుతాం. అలాగే మనకి కొబ్బరి నీళ్ల ప్యాకింగ్ యూనిట్ని ఏర్పాటు చేస్తాం. గోదావరి పక్కనే ఉన్న తాగునీటి సమస్య, లంకల కోడేరు చెరువు ద్వారా చుట్టుపక్కల గ్రామాలకి తాగునీరు అందిస్తాం. అలాగే మన డంపింగ్ యార్డ్ సమస్యని రామానాయుడు గారు తీర్చలేకపోయారు. 3 నెలల్లో మన తాగునీటి సమస్యను తీరుస్తాం. పాలకొల్లు ఏరియా ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా వెంటనే చేస్తాం. అలాగే పాలకొల్లు ప్రాంతంలోని అన్ని గ్రామాల తాగునీటి సమస్యని పరిష్కరించడానికి విద్యేశ్వరం నుంచి డైరెక్ట్ పైప్ లైన్ ద్వారా సరఫరా చేసే పథకాన్ని జనసేన ప్రభుత్వం ఇచ్చిన వెంటనే 6 నెలల నుంచి 9 నెలల లోపు అమలు చేసి పెడతాం. అలాగే యలమంచిలి మండలంలోని గ్రామాల చివరి ప్రాంతాలు అవటం, టైలెండ్ ఏరియాస్ అవటం వలన 2వ పంటకి సాగునీరు రావటం లేదని చెప్తా ఉన్నా. మేము బ్యాంక్ కెనాల్కి ఎగువనున్న మనకి దొంగరాయపాలెం అనే గ్రామం వద్ద ఎత్తిపోతల పథకం ద్వారా బ్యాంక్ కెనాల్కి గోదావరిని నీరు పంపించేసి యలమంచిలి మండల టైలెండ్ ఏరియా గ్రామాలన్నింటికి పంపించి 2వ పంటకి సాగునీరు అందించే ఏర్పాటు ఖచ్చితంగా చేసి పెడతాం. అలాగే ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒక ప్రకటన మా తరపు నుంచి ఏంటంటే, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని ఖచ్చితంగా రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేస్తాం. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీల్ని భర్తీ చేయిస్తాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా అదే వర్తింపజేస్తాం. అందుకని ఒక న్యూ పే కమిషన్ ఏర్పాటు చేస్తాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతైతే జీతభత్యాలు వస్తాయో అంతే సరి సమానంగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉద్యోగులు కూడా జీతభత్యాలను వచ్చి ఏర్పాటు చేయిస్తాం. ఈ మధ్యకాలంలో 33% చంద్రబాబు గారు చెప్పినట్టుగా 22, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా 26 కాకుండా మేము 1/3 33% ఇంటరిమ్ రిలీఫ్ ని ప్రభుత్వ ఉద్యోగులందరికీ మేము అందజేసి పెడతాం. అలాగే నేను ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని కాబట్టి నా కష్టాలు తెలుసు. సొంత ఇల్లు ఉండవు. అందుకని లంచాలతో ఇల్లు అందరికీ ఇబ్బందికరమైన పరిస్థితులు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రతి టౌన్ సిటీలో సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్తో హౌసింగ్ బోర్డులు ఏర్పాటు చేసి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తన సొంత ఇంటిని కలని సాకారం చేసే బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే ఉపాధ్యాయులు పని వేళలను, పని పద్ధతులను, వేతనాలను, విధి విధానంలో వారి పాత్రను మారిన పరిస్థితులకు అనుగుణంగా ఉండటానికి సరికొత్త ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ ని తీసుకొస్తాం. అంటే ఒక కొత్త ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ కమిషన్ ఏర్పాటు చేసి ఉపాధ్యాయులు కేవలం విద్యార్థుల కోసమే పనిచేయాలి కానీ తెలుగుదేశం నాయకులకో, వైసీపీ నాయకులకో వీళ్ళ కోసం పని చెయ్యకూడదు. ఆ పద్ధతిని మార్చి తీరుతాం. కేవలం ఉపాధ్యాయులు అనేవాళ్ళు విద్యను బోధించే వాళ్ళుగా నిజంగా అపర సరస్వతిలాగా ఉండాలని, ముఖ్యంగా ఉపాధ్యాయుల్ని కేవలం వారి చదువులకి, విద్యార్థులకి పరిమితం చేసే బాధ్యతని జనసేన ప్రభుత్వం ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ద్వారా తీసుకొస్తాం. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గా ఉన్న వారిని అర్హతలకు అనుగుణంగా క్రమక్రమంగా ఒక నిర్ణీత సమయంలో వారిని రెగ్యులరైజ్ చేసి పెడతాం. నేను చాలా ఇబ్బందులు పడి నేను జనసేన
స్టార్ట్ చేసేటప్పటికి నాకు అన్ని ప్రతికూల పరిస్థితులు, ఒక్కళ్ళు అండగా లేరు, ఎవరు నా గుండె ధైర్యం చెప్పేవాళ్ళు లేరు, ఎంతమంది సొంత వాళ్ళు ఉన్నారో తెలీదు. నాకుంది, నేను ఎవరు నమ్ముతానంటే ప్రతికూల పరిస్థితుల్లో ఎవరైతే నాకు అండగా ఉంటారో వాళ్ళకి నేను సలాం కొట్టేస్తాను. అనుకూల పరిస్థితుల్లో అందరం ఉంటాం, కష్టాలు వచ్చినప్పుడే కదా మనిషికి కావాల్సింది. నా జీవితం అంతా నేను చెప్పాను, చిన్నపాటి సుఖం కూడా నాకు ఎప్పుడు దొరకదు, ఎప్పుడు తపన పడాలి. జనసేన పెట్టినప్పుడు నాకేముందండి ఆందోళన, నాకు ఎందుకు అవసరం ఏముంది? తెలంగాణలో ఆంధ్రుల్ని ఆస్తులు అక్కడ ఉన్నాయి కాబట్టి ఒక భయానకమైన పరిస్థితిలో మనం లొంగేలా అయిపోయాం అందరం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే పెద్ద పెద్ద నాయకులు చెప్తున్నారు, ఒక్కడికి దమ్ము లేదు తెలంగాణలో మాట్లాడడానికి, ఒక్కడికి గుండె దమ్ము లేదు, ధైర్యం లేదు, తెగింపు లేదు. తెలంగాణ నాయకులు కనిపిస్తే నేను గౌరవిస్తాను, కానీ నా ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని చంపను. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని విధంగానే జనసేన ఉంటుంది, తెలుగు జాతి ఐక్యత కోసం జనసేన ఉంటుంది. కానీ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి వాళ్ళు పడేసే బిస్కెట్లకైతే జగన్మోహన్ రెడ్డి గారిలో వెళ్ళి నేను టీఆర్ఎస్తో కలవాలి. మనకి కేసీఆర్ గారి నా గౌరవం ఉంది. ఒక ఉద్యమాన్ని బలీయంగా నడిపిన వ్యక్తి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, వారికి ఇవ్వాల్సిన గౌరవం ఖచ్చితంగా నేను ఇస్తాను. వారిని కోరుకుంది కూడా నేను. నిన్న కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ మేము ఒప్పుకుంటున్నాం, మేము ఫైట్ చేస్తామంటే, అసలు మీరు 5 సంవత్సరాలు ఎందుకండి వెయిట్ చేస్తారు? నిజంగా మనసే ఉంటే మీరు 5 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారికి, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి, నిజానికి ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలని మీకు మనస్సు వాంఛ ఉంటే మరి ఇన్ని సంవత్సరాలు ఎందుకు? మీరు మొన్నట్టు మాట్లాడి ఉండొచ్చు కదా, ఏ రోజున మీరు మాట్లాడలేదు. నో కాన్ఫిడెన్స్ మోషన్ అప్పుడు కూడా మీరు ఆ తెలంగాణ మేము ప్రభుత్వాన్ని నమ్మమని చెప్పారు, కానీ ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలి అన్న ఒక్క రోజున కూడా మీరు మాట్లాడలేదు. అలాగే పోలవరం ప్రాజెక్టు మేము అడ్డు కాదన్నారు, మీరు అడ్డొస్తారో లేదు, మీరు అడ్డొచ్చిన పోలవరం కట్టి తీరుతాం, అది వేరే సంగతి, అది వేరే పద్ధతి. నేను అనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మనకి కేసీఆర్ గారు ఉన్నారు, మీరు ఇదే ఇప్పుడు కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎంత తెలుసు? మన ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో మీరు వెళ్ళండి, రాయలసీమ చాలా గొప్ప సంస్కృతిని సీమ. రాయలసీమ కల్చర్ అంటే రాయలు వాళ్ళ సీమ, అది రాయలేలిన సీమ, అది కళలకి పుట్టినిల్లు, అది సంస్కృతికి పుట్టినిల్లు, అంతేగాని ఫ్యాక్షన్కి పుట్టినిల్లు కాదు. ఫ్యాక్షన్ చేసింది ఇదో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు చేస్తారు. మీరు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కావాలి, ఎలాంటి వ్యక్తులు కావాలి, మీకు ఎలాంటి ప్రభుత్వాలు కావాలంటే నేను ఆలోచించండి ఒకసారి. సొంత ఇంట్లో మర్డర్లు జరిగితే వేలి ముద్దలు చెడిపేసి రక్త మరపులు చెడిపేసే పరిస్థితులు ఉన్నప్పుడు అలాంటి సమాజం చుట్టూ ఉంటే మనకేం భద్రత కల్పిస్తారండి? ఇందాక భీమవరంలో నేను సర్వమత ప్రార్థన జరుపుకొని వస్తుంటే అక్కడున్న ముస్లిం మత పెద్దలు అడుగుతున్నారు, నువ్వు వచ్చి ప్రభుత్వం నుంచి ఆడపడుచులు మాన ప్రాణ సంరక్షణకి బలమైన చట్టాలు కావాలని అడిగితే వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారండి? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటే అట్లా ఎందుకంటే చుట్టుపక్కల నేను క్రిమినల్స్ని పెట్టుకొని పాలిటిక్స్ చేయాలి అంటే ఆడపిల్లలకి నిజాయితీ పనులకి ప్రాణ సంరక్షణ ఎక్కడ ఉంటుంది, మాన సంరక్షణ ఎక్కడ ఉంటుంది? ఒకసారి మీరు ఆలోచించండి. అలాగే నేను సర్వ మతాల్ని నమ్ముతాను. నా బిడ్డలు ఇద్దరు రష్యన్ ఆర్థడాక్స్ చర్చిలో క్రిస్టియానిటీ తీసుకునే వ్యక్తి నా బిడ్డ. ఎందుకంటే భగవంతుడు ఒక్కడే నమ్ముతాను. ఈశ్వరుడు అంటాము, అల్లా అంటాము, యెహోవా అంటాము, ఏదో రూపం లేనిది భగవంతుడు, అది నేను నమ్ముతాను. అలాంటిది ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి ఏం బాధ ఏంటండి? నువ్వు తిరుమలకి వెళ్ళి మీరు చెప్పులు తెల్తారా? తిరుమలకి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి అవదలుచుకున్న మీరు అసలు గౌరవించారా ఏ రోజున? తిరుమలకి చెప్పులు తేల్తారా మీరు? అలాంటి వ్యక్తిని 7 కొండల వాడు ముఖ్యమంత్రి కమ్మని ఆశీర్వదిస్తాడా? ఇదా మీరు ఇచ్చేది మర్యాద? మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.